రాకుండా చేయటం అంతకంటే ఎక్కువ బాధ్యత ఈ సందర్భంగా సరే తెలియజేస్తున్నాను. రజనీ గారు 10 సెకండ్స్ మ్యామ్ కంక్లూడింగ్ ఇవ్వండి. మేడం ప్లీనరీ ఫంక్షన్ లో గతంలో 2022లో వాళ్ళ అమ్మగారితో బలవంతంగా దగ్గరుండి రాజీనామా చేయించారు. ఇంకా రాష్ట్ర ప్రజలు ఈయన కూడా రాజీనామా చేయించినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు నెలకొనింది. అసెంబ్లీలో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. ఏదైతే పులివెందల్లో అవినాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంటుందో చిన్న ఆయన చనిపోయిన పరిసర ప్రాంతాల ఏరియాలో మరి అదేమో ఆలోచించాలి. ఉట్టికెక్కలేనమ్మ ఆకాశానికి ఎక్కినట్టుగా ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చేయలేని పని పులివెందలు బాగు చేయలేని పరిస్థితి. ఈ రోజు పార్లమెంట్ లో మీరు ఇందాక బ్యాక్గ్రౌండ్ ఏదో వాయిస్ అంతా ట్రోల్ చేశారు. ఇది పోయి పార్లమెంట్ లో మాట్లాడితే ఇంకా రాష్ట్రం తలదించుకునే పరిస్థితి. కానీ పక్క రాష్ట్రాల ఎంపీలని కొనుక్కునే అలవాటు ఉంది కాబట్టి కళ్యాణ్ బెనర్జీ గారు మొన్న కలకత్తా వెస్ట్ బెంగాల్ ఎంపీ గారు మాట్లాడినట్టుగా ఇక్కడ మిమ్మల్ని అసెంబ్లీలో ఎదుర్కోవడం అనేది ఒక ఇబ్బంది అయితే కేసుల అనేది మేనేజ్ చేయడానికి ఢిల్లీ కొంత హెల్ప్ అన్నప్పుడు ఎంపీగా కొంత అక్కడైనా ఏదో ఒక పార్టీతో జాయిన్ అవ్వాలి మేడం. సెంట్రల్ పార్టీ సపోర్ట్ లేకుండా ఆయన కేసుల నుంచి బయటికి రాలేదు. ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. వాళ్ళిద్దరు సపోర్ట్ ఉంటే తప్ప అక్కడ ఎంపీగా కూర్చోలేడు. కూర్చున్న కేసులు మేనేజ్ చేయలేరండి. ఎక్కడున్నా ఎత్తుకుపోతారు. నజీర్ గారు 10 సెకండ్స్ మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ఏదన్నా ఒకటి మేడం, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అయినా సరే హుందాతనంగా ఓటమి ఒప్పుకొని ఆయన ఆ యొక్క ఓటమిని విశ్లేషించుకొని జాగ్రత్తగా రాజకీయం